పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. దేవుడికి మొక్కిన మొక్కులు చెప్పొద్దని కొందరు అంటారు. అంతేకాకుండా దేవుడికి సంబంధించిన కళలు, కొంతమందికి దేవుడు వచ్చినట్టుగా, కనిపించినట్టుగా, ఆశీర్వచనం ఇచ్చినట్టుగా, ఇలా రకరకాల కళలు రాగానే వెంటనే ఎగ్జైట్ అవుతాం కదా, వెళ్ళి ఇంట్లో వాళ్ళెవరికో షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. అలా చెయ్యొద్దా? చేస్తే ఏం జరుగుతుంది? ఈ అంశాన్ని వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష శాస్త్ర పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. అష్టైశ్వర్యవతి భవ. గురుగారు, దేవుడికి మొక్కిన మొక్కులు చెప్పొద్దంటారు, దేవుడికి సంబంధించిన కళలు వచ్చినా చెప్పొద్దంటారు. అలా చెప్తే ఏం జరుగుతుంది గురువుగారు? రైట్, ఒక చాలా మంచి ప్రశ్న. చాలామందికి తెలుసో తెలియదో, నిజంగానే మనం మొక్కిన మొక్కు కానీ, మనకు వచ్చినటువంటి శుభమైనటువంటి కళలు కానీ ఎవరికీ చెప్పకూడదు. ఏమంటే ఇది ధర్మశాస్త్రాల్లో ఉందా అంటే, ధర్మశాస్త్రాల్లో కన్నా మానసికమైనటువంటి స్థానానికి ఎక్కువ విలువ ఉంటుంది. అంటే మానసిక స్థితికి సంబంధించింది. సపోజ్ మీకు ఒక సాయంత్రం రాత్రి కలబడింది, తెల్లవారుజామున కలబడింది. అంటే కళలు కూడా ఎప్పుడు బాగుంటాయి అంటే, తెల్లవారుజామున పడిన కళ అంటే బ్రహ్మముహూర్తంలో పడిన కళలకి బలం ఎక్కువగా ఉంటుంది, అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అది బ్రహ్మముహూర్తం కాబట్టి. అర్ధరాత్రి కళలు తక్కువ, కొద్దిగా ఫలం తక్కువ. పగటి కళలు నిష్ఫలం భవేత్. సో ఇలా మనకి బ్రాహ్మముహూర్తంలో పడిన కళల్ని, సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మీకు రాత్రి తెల్లవారు కళ వచ్చింది. సరే, గురువులు చెప్పుకోవచ్చు, గురుగారు ఇలా కళ వచ్చింది నాకు అని చెప్తే శుభమ్మ మంచి అని చెప్తాను. సపోజ్ మీకు ఒక నిన్న సాయంత్రం ఏదో మీరు కేరళ లాటరీ టికెట్ కొన్నారు, దాంట్లో కాదు మీకు బంపర్ ప్రైజ్ వచ్చింది. సపోజ్ మీకు 5 కోట్లు వచ్చాయి. అది వెళ్ళగానే పొద్దున్న లేవగానే మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఏమి రమ్య నాకు ఫోన్ వచ్చి నాకు 5 కోట్లు వచ్చినట్టు డబ్బులు వచ్చిందంటే ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తికి ఎల్లమ్మకి ఫోన్ చేశారు, ఎల్లమ్మకి, పుల్లమ్మకి, మల్లయ్యకి, లేకపోతే ఇంకొకటికి ఎవరు ఫోన్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇందులో ఎంతమంది మీకు పాజిటివ్ తీసుకుంటారు అనుకుంటున్నారు? నిజమే, చాలా తక్కువ. అసలు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు చాలా మంది. చూసా, అంతేలే కళలు కనాల్సిందేలే, మాతో పోల్చుకుంటావా, సర్లే మనకున్న బతుకి ఇంతకంటే ఎక్కువ వస్తాయా, కళలు కనాల్సిందే అంటే నిరుత్సాహము, నీరసము, అవతల వాళ్ళని వెకిలిగా చూడడము, మనతో ఈక్వల్గా వస్తారా, వీళ్ళ బతికెంత అనుకునేటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తాయి. సైంటిఫిక్గా ఇది 100% కరెక్ట్. దాన్నే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీకు దీనికి చెప్పాలంటే దానికి ద వైబ్రేషన్స్ షుడ్ నాట్ మేక్ డిఫరెంట్ పీపుల్ దర్ అనేది, అంటే ఈక్వల్గా ఉండవట. ప్రతి ఒక్క వ్యక్తికి ఈక్వల్గా వైబ్రేషన్స్ ఉండవు. ఆ ఈక్వల్ వైబ్రేషన్ లేకపోవడం వల్ల సాత్వికమైనటువంటి గుణం ఎవరికైతే లేదో వాళ్ళందరి యొక్క వైబ్రేషన్స్ మనకి నెగిటివ్ కనిపిస్తుంది. సో మనకి ఆ పని అవ్వడానికి అవకాశాలు ఉండవు. నేను మా అమ్మాయి తొందరగా పెళ్ళి అవ్వడానికి మొక్కున్నా అనగానే, సపోజ్ మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, లేదా నలుపుగా ఉంటుంది, లేదా వికారంగా ఉంటుంది. ఈ ముఖానికి దేవుని మొక్కుంటే వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఏమైనా అందంగా తయారు చేసి పెళ్లి చేస్తాడా? సర్లే, తన మనసులో ఉన్నటువంటి భావన బయటికి వచ్చేటువంటి వైబ్రేషన్స్ కన్నా మనసులో ఉన్నటువంటి వైబ్రేషన్స్కి బలం ఎక్కువ. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అని ఇప్పుడే తరంగాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు మీరు అంటున్నారు, అంతకుముందు దాని పేరు ఈ యొక్క శబ్ద తరంగాలని, రెండవది కర్ణపిశాచి అని అర్థం. కర్ణపిశాచి అంటే అది అర్థం, తప్పకుండా వినపడేవి. ఇప్పుడేమో దీన్ని పెట్టుకొని మీరు మొబైల్ అంటున్నారు దీన్ని. అప్పుడు కర్ణపిశాచి అంటే కర్ణపిశాచ ఏంటి, దయ్యం వచ్చి జోలు చెప్తుంది మనకి అనేటువంటి వెటకారు మాట్లాడినటువంటి శునకాలన్నీ ఇప్పుడు ఇది అదే కర్ణపిశాచి. ఇది కర్ణపిశాచి, దీని పేరు. శబ్ద తరంగాలు గ్రహించే వస్తుంది ఇది. కాబట్టి సనాతన ధర్మంలో లేనిది ఏది మీరు క్రియేట్ చేయలేరు, ఏది క్రియేట్ చేయలేరు. ఈవెన్ దో న్యాచురల్ గుండెని మీరు క్రియేట్ చేయలేరు, న్యాచురల్ మనిషిని క్రియేట్ చేయలేరు. నువ్వు 1,00,000 ఏళ్ళు కానీ 10 లక్షల సంవత్సరాలు కానీ, నథింగ్ బట్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. యూ నెవర్ క్రియేట్ రియల్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. మీరు జన్మలెత్తినా సరే, నువ్వు ఎంత శాస్త్రజ్ఞం కానీ, భగవంతుడు సృష్టించినటువంటి ఇన్ని వేల నాడుల్ని నువ్వు పెట్టి మిషన్ తయారు చేయడం అనేది నీకు ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఒక మిషన్ ఆగిపోతే దాని యంత్ర భాగాలన్నీ కూడా వెంటనే ఆగిపోతాయి, అన్నీ ఏది పనిచేయదు. కానీ బాడీలో కొన్ని పార్ట్స్ 18 గంటలు 20 గంటలు కూడా పనిచేసేటువంటి శక్తి ఈ భగవంతుని బాడీకి మాత్రమే ఉంది. అది నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అది నా దేవుడి యొక్క గొప్పతనం. ఇది మనం గట్టి చెప్పకపోతే మన పిల్లలకి అర్థం కాదు, వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఇప్పుడు కళ్ళ విషయంలోకి వచ్చే తప్పకుండా మనకి ఆ మొక్కులు చెప్పడం వల్ల, నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల నిజంగానే మన పెళ్ళి దాన్ని ఏమంటారంటే నోరు అండి, విషపు నోరు, విషపు మాటలు అని చెప్పారు కదా, పంటికో విషయం ఉంటుంది అని చెప్పారు మన వాళ్ళు. ఆ విషపు మాటల వల్ల అది నిజం అవడానికి అవకాశం. 10 మంది ఒక మంచోడు దొంగ అంటే దొంగడు అయినట్టుగా ఈ రకమైన భావంతో 10 మంది నెగిటివ్ అనుకొని హేళనగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక చెప్పడం ఎందుకు వాళ్ళకి?
హాయిగా మనం చెప్పుకున్నాం. ఎవరు చెప్పుకున్నావు? భగవంతుడు చెప్పుకున్నావు. మొక్కు ఎవరికి? భగవంతుడికి. మీ ఇద్దరికి మధ్యలో ఉంటే సరిపోతుంది అనుసంధానం. మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ అనుసంధానం ఎందుకు? ఈ అనుసంధానాలంతా కూడా లేనిపోయిన దరిద్ర బంధాలు అవి. కాబట్టి అటువంటి దరిద్ర వ్యక్తులకి మన విషయం చెప్పాల్సిన అవసరము లేదు. మంచి అనుకునేవాడు 1%, చెడు అనుకునేవాడు 99%. కాబట్టి మీ కళల విషయంలో కానీ, కళ వచ్చిన విషయం కానీ, కళలో జరిగినటువంటి విషయాలు కానీ, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, అది నెగిటివ్ అని చెప్పండి. నాకు ఇలా జరిగింది, పాము కాటు చచ్చిపోయినా నేను అంటే, అవునా మీ మామగారు ఏమన్నా కాటేశారేమని, మీ మామగారు చంపారేమని అని కథ స్టోరీ చెప్తారు. లేదంటే మొగోడు చెప్తారికి, అవునరా మీ తాత గట్ల చంపినట్టున్నాడు రా నిజంగానే, అందుకని పిల్లలు లేట్ అయ్యారు నీకు, వీడు సలహా మొగోడిది. అంటే ఈ వెటకార మాటలు మాట్లాడే వ్యక్తుల యొక్క సమూహం ఎక్కువైపోయింది. అంటారు కదా, అది ఎఫెక్ట్ చూపిస్తుంది. వైబ్రేషన్ చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్ వల్ల మనకి ఏది సరిగ్గా అవ్వదు. దానివల్ల మనం ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి తప్పకుండా మనం ఎవరికీ చెప్పకుండా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. కళ వచ్చింది మంచి చెడు నువ్వు అనుభవిస్తే అవకాశం ఉంటుందిగా, దానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ మధ్య లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయాన్ని గమనించుకొని మీకు వచ్చిన కళ విషయాన్ని ఒక గురువుకి, తల్లికి, తండ్రికి చెప్పలేదు. ఎందుకంటే అది చెడో మంచి తెలియదుగా. సపోజ్ కళలో మీకు 50 కిలోల బంగారం దొరికింది. బంగారం దొరికి కళ వస్తే మంచిదే, కానీ నిజంగా బంగారం దొరికితే శాపం. అది 50 కిలోల బంగారం దొరికినా తీసుకుని దాన్ని గుళ్ళో పోయపడుతుంది. బంగారం దొరికి తీసుకుంటే మనకి వెంటనే వచ్చే కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వస్తుంది. అది అంటే ఏది కూడా మనము, మీరు నిజంగా నమ్ముతున్నారు ఇవన్నీ విషయాలు మీకు గరుడ పురాణం స్పష్టంగా చాలా స్పష్టంగా 53వ ఖండం నుంచి క్లారిటీగా ఉంది మీకు. కాబట్టి మనం ఏ వస్తువు తీసుకోవాలి, మనది కాంతి అనుభవిస్తే ఏమిటి పరిస్థితి. అసలు గరుడ పురాణం ఎవరో చనిపోయిన దగ్గర కొంతమంది ఉత్తములు వినిపిస్తారని రోజు వినాలి గురువు గారు గరుడ పురాణం. అప్పుడే ఒంట్లో భయం ఉంటుంది. అసలు ఇంట్లో 53 ఖండం ప్రేతఖండం తప్ప మీదంతా చదువుకోవాలి. మనం ఈ చదువుకోదని చెప్పినటువంటి దుర్మార్గుడు తెలియదు. గరుడ పురాణం ఇంట్లో ఉంటే మంచిగా అని చెప్పినట్టు ధర్మార్గుడు ఎవడో తెలియదు. వాడు ఎవడో నాకు కనపడితే నేను వాడిని తగిన సన్మానం చెప్తాను. నాకు పాదరక్షలు ఉన్నాయి, సమానం చెప్తాను. వాటితో మంచి దండేస్తా వాడికి. గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చును. ఇది గరుడ పురాణం మనకి ఎప్పుడు కూడా మనకి ఇంట్లో ఉండేటువంటిదే. ఈ గరుడ పురాణం వల్ల మనకి సమస్తమైనటువంటి ఏమి చేస్తే మనకి నష్టము అనేది 53వ ఖండం తర్వాత మనము చదవకూడదండి. మిగతావన్నీ కూడా చదివితే మంచిది. ఇక్కడ మీకు స్పష్టంగా ఈ యొక్క పురాణంలో ఎలా చదవాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు మనకి. ఒక్కొక్క పేజీలో, ఒక్కొక్క అధ్యాయంలో గరుత్మంతుడికి సాక్షాత్తుగా విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయమే ఈ యొక్క ప్రకృతిలో వచ్చేటువంటి ప్రకోపాలు, మనిషి యొక్క మనుగడ, మనిషి ఎలా బతకాలి, కళల విషయం కానీ, ధార్మిక విషయాలు కానీ, ధర్మ విషయాలు కానీ ఇందులో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇక్కడ అనేక రకాల శ్రాద్ధ కర్మం స్పష్టంగా చెప్పబడుతుంది. ఇది మనం తప్పకుండా చెప్పబోయేద్దాం. ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన గ్రంథం. ఇది ఒక గరుడ పురాణం ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఇది చదవడం వల్ల మంచి ప్రయోజనం, మంచి పిల్లలకి భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది చెప్పవచ్చు. కాబట్టి మీకు ఇటువంటి విషయాలన్నీ కూడా, కళల విషయాలు కానీ ఇవన్నీ కూడా మీకు ధర్మశాస్త్రం చెప్పబడ్డాయి. మనకు వచ్చిన కళ విషయం కానీ, ఇతరత్ర ఇంకేదన్నా శుభవార్తలు కానీ, నెగిటివ్ కానీ మన కుటుంబ వాళ్ళ సభ్యులకి చెప్పుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తున్న విషయం చెప్పవచ్చు. ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.